వాట్ సార్, ఏం కావాలి? బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ, బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా, చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34 లో ఒకటి, 36 లో ఒకటి, 38 లో ఒకటి ఇవ్వండి. ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే. ఎబ్బే, మరీ చిన్నది. అబ్బో, మరీ పెద్దది. కరెక్ట్. ఇంకా ఇదెందుకు? అందమా నీ పేరేమిటే అందమా? ఏమిటి ఆనందం? చెప్పను, చెప్పలేను, చెప్పుకోలేను. మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో, సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను. బాగానే ఉంది మీ అల్లరి. అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు? ఏముంది, ఏదో చెత్త పని చేసుంటాడు. చెప్పుకోలేక, తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు. ఆకాశరామయ్య గారు, ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బాబాయ్ గారు, ఏమిటి పిచ్చి పనులు? పిచ్చి పనులు, చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా? ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది. ఇది నాదే, బయటికి ఎవరేశారు? ఇంకెవరో సకల కళా వల్ల ఉండు, ఆయన్నే అడుగు. ఏమండి, ఏమిటండి ఇది? అది అది ఇది ఎలా కాలింది? ఎలా కాలింది? సిగరెట్ పడి కాలింది. సిగరెట్టా? అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా? బీడీ తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్. లాభం లేదు, మీరు చెడిపోయారు, పూర్తిగా చెడిపోయారు. నేను ఇంక బ్రతకను. ఇదిగో, నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. నువ్వు బ్రా కాలిపోయినందుకు ఏడుస్తున్నావా, లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా? అన్ని విధాలుగా ఏడుస్తున్నాను. ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం? బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా, ఒక విధంగా ఏడవడం మాని. కొత్త బ్రా కొన్నారా? సైజు మీకెలా తెలుసు? ఎలా అంటే, మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం. కొంచెం వంగు, ఇంకొంచెం వంగు. చాలే, ఇంకా కాస్త వంగితే వెన్నుపూస విరిగిపోతుంది. ఏం విరగదు, కొంచెం వంగు, కొంచెం. ఇప్పుడు గట్టిగా పీల్చు, వేడెళ్ళి నశాలానికి తగలాలి. అలా పీల్చు, ఇంకొకసారి గట్టిగా. అది. అమ్మయ్యా, వారం రోజులు రొంపని ఒక్క క్షణంలో వదిలించే. నువ్వెవరే? లచ్చి డార్లింగ్, భద్ర అని నా క్లాస్మేట్. ఇక్కడ చదువుకోవడానికి నేనే తీసుకొచ్చాను. ఇక్కడ ఈ పల్లెటూరులోనా? అవునే, విలేజ్ లో ఉలవల అని అదో కోర్సులే. విలేజ్ లో గులగుల? అదేం కోర్సురా? అది దాని గురించి ముందు ముందు డీటెయిల్ గా మాట్లాడుకుందాం గాని ముందు ఇంటికొచ్చిన గెస్ట్ ని పట్టించుకునేది ఉందా లేదా? నా మతి మన్ను మర్చిపోయాను. సుబ్బులు, కాఫీ పట్రా. కాఫీలు టీలో వద్దు. మరి నువ్వు సున్నుండలు బాగా చేస్తావు కదా, అవి కావాలి. నేను సున్నుండలు చేస్తానని నీకెలా తెలుసు? సుబ్బులు, అమ్మా, ఆ మాత్రం దానికి సుబ్బులెందుకు? నేనే తెచ్చుకుంటానులే. అవి ఎక్కడున్నాయో నీకేం తెలుసే? కిచెన్ లో అటక పైన స్టీల్ డబ్బాలో ఉంటాయి, ఆ మాత్రం మాకు తెలుసు. డౌటే లేదు, ఖచ్చితంగా యువత దొంగే. వస్తే దొంగదానా, అయిపోయావే నా చేతిలో. ఏమైందిరా? ఏంది అట్టర్సా? దయ్యమన్నా?
ఏంది ఎట్టబడ్డాడు? ఒరే ఎలమందా, లేయిరా లే. ఒరే 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 ఒరే, ఆ అమ్మాయి దొంగోదేమో కాదురా. ఆ రోజు కాలేజీలో మనోడి మీద మాయ మాటలు చెప్పి సున్నెడలు కాజేసిండ్లా ఆ పిల్ల. నువ్వే అనవసరంగా ఆ పిల్లని చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోయావు. నేను కళ్ళు తిరిగి పడిపోయింది ఈ అమ్మాయిని చూసి కాదన్నా. ఆ పాప అర్థమైంది, ఆపు. అమ్మా ఈ పిల్లని తీసి నువ్వు లోపలికి వెళ్ళి ఇటు సంగతి నేను చూసుకుంటా. పదమ్మా. లే, లే, ఆ. మన శోభనం రోజు రాత్రి కూడా నేను ఇలా వెయిట్ చేయలా. అబ్బా మళ్ళీ ఆ పీడకలను ఎందుకండి గుర్తు చేస్తారు? పీడకల ఏక ఆ రోజు కూడా గుడి ప్రోగ్రామ్ పెట్టాడా బావా? అది నీకు అవసరం అంటరా? వాడి కోసం వెయిట్ చేయడం కూడా అనవసరం బావా. మిడ్ నైట్ ఇది గుడ్ నైట్ చెప్పి బతుకుదా బా. రేయ్, నువ్వు రాత్రి అయితే నిద్ర కాగలేవు, పగలైతే భోజనానికి కాగలేవు. అసలు నువ్వు దేనికి ఆగిసేస్తావురా? నాకు కూడా వాడు రాడని అనిపిస్తోందండి. అనవసరంగా కరెంటు బిల్లు కూడా పెరిగిపోతుంది. ఏమన్నంటే ఏడుస్తావు గాని బావా. రేయ్, స్లిప్ బావా. వీడు మీ ఇంట్లో పుట్టినాడేనా? అదేంటి అలా అంటున్నారు? వాడు మా నాన్న పోలిక. ఏదో ఓ పోలికలే బావా. వాడు అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతున్నాడంటే దానికి ఒక పర్పస్ ఉంది. కానీ మనకేముంది? వాడి కోసం అనవసరంగా వెయిట్ చేస్తే కాళ్ళు, కీళ్ళు, లివరు, కిడ్నీస్, హార్ట్, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ పాడైపోతుంది. వెళ్ళి పడుకుందాం బావా. సరే చావండి. ఎవరిడు? సీను ఏంటి సెకండ్ షోకి వెళ్ళొస్తున్నావా? నీ పనిట కదా బావా. బావా పందెంలో గెలిచిన 100 నీకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తెచ్చాను మావయ్య. సీను వేణు సీను వేణు సీను వేణు, ఏంటిది? రేయ్ ఉమ్.